హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇదిగోనండి, ఇదైతే కోటి సోమవారం పూజ అండి. చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి. ఇదైతే నేను చాలా రోజులైంది షూట్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. తులసి కోట దగ్గర చాలామంది అయితే దీపాలు వదులుకుంటారు కదండి. నేను కూడా తులసి కోట దగ్గర దీపాలు అయితే వదులుతానండి. ఎందుకంటే మాకు చాలా దూరం అండి. చెరువు అయితే ఎక్కడ లేదు ఇక్కడ. మేమైతే అచ్యుతాపురంలో ఉంటామండి. అమ్మ వాళ్ళదైతే గెద్దాడ, మామిడికుతురు మండలం, ఈస్ట్ గోదావరి మాది. ఇలా అయితే నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. దీని పళ్ళెంకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కదా. మనం ఏది చేసినా చాలా శ్రద్ధగా నిష్టగా చేసుకోవాలండి. ఏ పనైనా సరే మనకు లేట్ అవుతుందని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఏ పని చేసినా శుభ్రంగా చేసుకుని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ భగవంతుడు మనకి కటాక్షాన్ని తొందరగా కలిగిస్తాడండి. నేనైతే ఇలా అయితే పసుపులు రాసి బొట్టు పెట్టాను. గంధం పెడుతున్నానండి. ఇప్పుడు గంధం రాసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే దీపాలు వదలాలంటే చుక్కలున్నప్పుడే దీపాలు అయితే వదులుకోవాలండి. ఎందుకంటే చుక్కలున్నప్పుడే దామోదరుడు మనకి ఆ దీపానికి మనం ఒక ప్రాణం పోసినట్టు లెక్క అనమాట. అందుకని చెప్పేసి కార్తీక దీపాలు అంటే తెల్లవారుజామునే వదులుకోవాలండి. తెల్లవారుజామున వదిలిన దీపం వెలిగించిన దీపం వదిలిన అది కార్తీక దామోదరుడికి చెందుతుందండి. అందుకే కార్తీక మాసంలో దామోదరాయన మహా అని చెప్పేసి ఎక్కువగా చెప్పుకుంటారు అందరూని. అందుకే మనం తెల్లవారుజామునే లేచి దీపం ఇలా వదులుకుంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటామని ఒక నమ్మకం అండి. ఏ పూజ చేసినా మనకి ప్రతిఫలం కనిపిస్తుందండి. ఫస్ట్ అయితే నేను అదంతా రెడీ చేసుకున్నాను. వాటర్ పోసుకున్నాను. నా దగ్గర కాశీ నీళ్ళు ఉన్నాయి. అలాగే సముద్రం వాటర్ ఉంది. ఎందుకంటే మనం సముద్రంలోకి వెళ్ళి వదలట్లేదు కానీ దీపాలు, అందుకని చెప్పేసి నేను సముద్రం వాటర్ ఎప్పుడు పెట్టుకుంటాను ఇంట్లోని. అలాగే కాశీ వాటర్ కూడా పెట్టుకుంటానండి. కొద్దిగా అవి అయితే పోసుకుని అయితే వదులుకుంటాను. నేనైతే చెప్పల్లో వదులుతున్నానండి. నాకైతే అట్టి తెమ్మలు ఎక్కడ దొరకలేదు. అమ్ముతారేమో అని చూసి మార్కెట్లో కూడా చూశాను, ఎక్కడ దొరకలేదు. మనం దీపం వదిలినప్పుడు ఒత్తులైతే 3 పెట్టుకోవచ్చు అండి, 5 పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే ఒకటైతే నా కోసం, ఒకటైతే మా హస్బెండ్ కోసం అయితే 2 దీపాలు అయితే వదులుకున్నానండి. మనం దీపం వదులుకున్నప్పుడు దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పువ్వులు వేసి గంగాదేవికి దండం పెట్టుకుని తర్వాత దీపంలో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి దీపం అయితే వదులుకోవాలండి. వినాయకుడి పూజ కూడా చేసుకోవాలండి. వినాయకుడి పూజ తులసమ్మ దగ్గర చేయకూడదండి. వినాయకుడి పూజ ఏంటంటే మనం పక్కన చేసుకోవాలి. ఇదిగో మనం దీపం వదిలేం కదా, ఈ పక్కన అయితే చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను. వినాయకుడికి బెల్లం ముక్క పెట్టేసి వినాయకుడి పూజ అయితే చేసుకున్న తర్వాత దీపాలు అయితే వదిలాను. తులసమ్మకు కూడా దీపం అయితే ముందు పెట్టేసుకున్నాను. తులసమ్మకి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అగరబత్తి వెలిగించేసి అక్కడైతే దండం పెట్టేసుకుని తర్వాత అయితే ఇలా అయితే దీపాలు వదులుకున్నాను. దీపాలదే చూపించానండి. తులసమ్మ పూజ అయితే ఫస్ట్ అయితే చేసుకున్నాను. తెల్లవారుజామున కదండి, కంగారు అనమాట. ఫాస్ట్గా తెల్లవారిపోతుందని చెప్పేసి ఓ టెన్షన్, ఓ పక్కన పూజ, ఇంకో పక్కన వీడియో షూట్ చేయటం పక్కన పెట్టేసి అలా అయితే వీడియో షూట్ చేశాను. చాలా ఎడిటింగ్ అయ్యిందండి దీనికి, ఎందుకంటే ఫుల్ పెట్టేశాను. అందుకని చెప్పేసి కట్ చేసి అయితే నేను వీడియో అయితే పెట్టాను. తర్వాత అయితే హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చేసిన తర్వాత ధూపం వేసేసుకున్నాను. ఇదిగోనండి ఫైనల్గా ఇంకా తెల్లారిపోవటానికి రెడీగా ఉంది. కొంచెం అయితే తెల్లారిపోయిందండి ఇప్పుడైతేనే. ఇదిగోనండి ఫైనల్గా అయితే తులసమ్మ తల్లి అయితే ఇలా ఉందండి. మా తులసమ్మ తల్లి నేను వేసి అప్పుడే 3 years అవుతుందండి. ఇలాగే ఉంది మా తులసమ్మ. ఇదిగోనండి తెల్లారిపోయింది. చూసారా, మా బయట అయితే చాలా బాగుంటుందండి. శీతాకాలం వచ్చేసింది కదా, మంచు అనమాట కొండలంతాని. ఎంత బాగుంటుందో, నాకు ఇక్కడైతే చాలా ఇష్టం అండి. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ముందే సర్దేసుకుని పెట్టుకున్నాను. ఆచమనీయం చేస్తున్నాను. ఆచమనీయం కూడా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అనుకుని మనం మధుసూదనాయ నమః, వాసుదేవాయ నమః అనుకుంటే చాలా మంచిదండి. అదైతే వెంకటేశ్వర స్వామి కోసం అండి. మధుసూదనాయ నమః, వాసుదేవాయ నమః అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని అనుకుంటాము. నేను అలాగే అక్కడ వినాయకుడిని పెట్టుకున్నానండి. వినాయకుడికి కూడా పూజ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం గోత్రనామాలు చదువుకొని పంచోపచార పూజ అయితే చేసుకుని గౌరీదేవికి కూడా పూజ అయితే చేసుకోవాలి. నాకు పెళ్ళికి ఇచ్చారండి గౌరీదేవి. పీటల మీద అయితే మాకు గౌరీదేవిని ఇస్తారు. ఈ గౌరీదేవిని అయితే నిత్యం పూజించుకోవాలి.
అండి. నేను వినాయకుడు అయిన తర్వాత గౌరీదేవిని పూజించుకున్న తర్వాత మాకు నేను ఎప్పుడు పూజించుకునే దుర్గమ్మ తల్లి ఉన్నారు కదండి, ఆవిడకైతే కుంకుమ పూజ చేసుకుంటాను ఎప్పుడు నేను. అలా అయితే కుంకుమ పూజ కూడా చేసుకున్న తర్వాత వెంకన్న బాబు కోటి సోమవారం కదండి, అలాగే పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను. ఈ పిండి దీపాలు 7 పెట్టుకోవాలంటారు కదా, నేను ఏం లేదండి, మూడు నామాలు కదా అని చెప్పేసి 3 దీపాలు అయితే పెట్టుకున్నాను. 3 దీపాలు ఇదేనండి, వెంకటేశ్వర స్వామికి, మంగతాయారికి, ఆవిడ పద్మావతి దేవికి అని చెప్పేసి 3 దీపాలు అయితే ఇలా పెట్టుకున్నానండి. 7 ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే పిండి దీపాలు 7 ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలండి. ఆవు నెయ్యితో పెట్టుకోవాలి. పిండి దీపాలు ఎప్పుడు కొబ్బరి నూనెతో పెట్టుకోకూడదు, ఆవు నెయ్యితో పెట్టుకోవాలి. అదే మన స్తోమత తగ్గది. ఆవు నెయ్యి అంటే తులసీదేవికి చాలా ఇష్టం అండి. దామోదరుడికి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకోవాలి. అలాగే మనం శివుడికి ఏం చేయాలంటే నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలో నువ్వుల నూనెకి ఆవు నెయ్యికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి. పూజ అయితే అయిపోయింది, ఇంకా కంప్లీట్. ఈ వీడియో అయితే మా హస్బెండ్ తీశారండి, ఇంకా అయిపోతుంది లాస్ట్లో అని చెప్పేసి వీడియో ఆయనే తీశారనమాట, నేను అడగలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే పూజ అంతా అయిపోయింది కదండి, సూత్రాలకి అలాగే నుదుటిన బొట్టు పెట్టుకుని అక్కడ అక్షంతలు, వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలు అయితే తీసుకుని కళ్ళకద్దుకుని అయితే వేసుకున్నానండి. నేను ఎప్పుడు సింపుల్గా ఇలా అయితే చేసుకుంటానండి. సాక్షాంట నమస్కారం చేసుకున్నాను. నాకు దేవుడు ఏ లోటు చేయలేదండి. నేను భగవంతుని ఎప్పుడైతే పూజించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి అయితే చాలా మార్పులు నా జీవితంలో జరిగినాయండి. ఇంట్లో అయితే పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్ టెంపుల్కి శనివారం పూట వెళ్తే చాలా మంచిదంటండి. ఒక 11 శనివారాలు వెళ్తే మనం అనుకున్న కోరిక అయితే కన్ఫామ్గా తీరుతుందంటండి. నేను ఫస్ట్ శనివారం అనమాట, 11 శనివారాలు అయితే వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఇది ఫస్ట్ శనివారము. అందరూ చాలామంది వచ్చి అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటారు. ఇది కూడా చాలా డెవలప్ చేస్తున్నారండి. మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను, ఆయన దింపేసి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈరోజైతే పప్పు టమాటా చేశానండి, రైస్ వండాను, దోశలు అయితే వేసుకున్నాను. ఇదిగోనండి, ఆ రోజైతే పిల్లలకైతే సెకండ్ సాటర్డే కదండి, స్కూల్ అయితే లేదు. మా పెద్ద పాప మా చిన్న పాపను అయితే బెడ్రూమ్లో కూర్చోబెట్టుకుని అయితే ఇలా అయితే కవర్లు చెప్పుకుంటున్నాను. నేనైతే టీ తాగుతున్నాను. మార్నింగ్ నుంచి టీ తాగలేదండి. నాకు టీ పొట్టు చాలా ఉంటుంది, హెడేక్ వచ్చేస్తుంది టీ తాగకపోతేని. దోశలు అయితే వేసి పిల్లలకైతే పెడుతున్నాను. మా చిన్న పాప వీడియో ఇంకే చూస్తుందండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.